హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ పప్పు గుడమ దోసకాయతో పప్పు చేస్తున్నానండి. ఒక చిన్న గ్లాస్ మైసూర్ పప్పు శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకున్నానండి. ఒక 3 టమాటా 5 పచ్చిమిర్చి కట్ చేసి పప్పులో వేసానండి. దోసకాయ కూడా ఒకటి పొట్టు తీసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పప్పులో యాడ్ చేశానండి. అయితే దోసకాయలో ఇప్పుడే మనం సాల్ట్ వేస్తే దోసకాయ ఉడకదండి. అందువల్ల మనం పసుపు, కారం, రుచికి సరిపడా కొంచెం చింతపండు వేసిన తర్వాత దోసకాయ మొత్తం ఉడికిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇక అంతే అండి. పప్పు గుత్తితోటి బాగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం ఇంకా పోపుకి రెడీ చేసుకుందామండి. వేరే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసానండి. వెల్లిపాయలు ఒక 5 పొట్టు తీసుకున్నాను. ఎండుమిర్చి ఒక 2 మధ్య కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. అలాగే కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంగువ యాడ్ చేసుకోండి. మస్తు టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి.